అన్న ఇప్పుడు చిన్న లాజిక్ ఏంటంటే సరే అక్కడ అజరుద్దీన్ కావచ్చు ఎవ్వరు ఉన్నా సరే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందన్న. సో కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టి సెకండ్ ప్లేస్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ని ఢీ కొట్టి బీజేపీ ముందు వరుసలు ఉంటుంది. డెఫినెట్లీ అండి. మీకు మొన్న ఎలక్షన్లో చూడొచ్చు, మీరు ఎలక్షన్లలో బీఆర్ఎస్కి గవర్నమెంట్ పోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మాకు ఎన్ని ఓట్లు వచ్చినాయని మీకు చూసారు. ఓకే, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినా అడ్వాంటేజ్ భారతీయ జనతా పార్టీకే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరం మేము పోయి కాలనీస్లల్లో బస్తీలల్లో ఎక్కడికైనా పోయి మేము చేస్తున్నటువంటి పనులు నేషనల్ వైడ్ మేము వస్తే ఏం అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్పుతానికి మాకు ఒక మంచి ఆస్కారం, ఇది మంచి స్టేజ్ ప్లాట్ఫారం. అందుకొరకు ప్రతి ఒక్క కార్యకర్తను కలిస్తే సార్ ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆయన భారతీయ జనతా పార్టీకే ఓటేస్తాడు. అయితే దాదాపుగా అక్కడ 25-30% మైనార్టీ ఓట్ బ్యాంక్ అన్న. సో ఎక్కువనే ఉన్నది, ఎక్కువనే అదే 30-35 ఓట్ బ్యాంక్ ఉంది. సో మరి బీజేపీ ఆ మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా బీజేపీకి వేస్తారు? డెఫినెట్లీ అయ్యారు, నేను ఒప్పుకుంటాను. ఓకే, నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఒక 70% పోల్ చేసుకుంటారు మైనార్టీస్, అంతకంటే ఎక్కువైతే పోల్ కావు కదా. ఇప్పుడు ఇంకా వాళ్ళకున్న ఓట్లలో 70-80% పోల్ చేస్తారు. ఓకే, కానీ మన హిందువులు ఉండొచ్చు, మొత్తం నాన్ ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా పోలయ్యే ఓట్లు ఎంత, నీకు 70-65% వాళ్ళు ఉన్నా కానీ పోలయ్యే ఓట్లు 25-30% మనోళ్ళు. ఓకే, సో ఇప్పుడు బై ఎలక్షన్స్ కాబట్టి పోలింగ్ ఆఫ్ ఓటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. టెక్నికల్ గా చెప్తున్నాను నేను. ఓకే, ఇది ఇంక్రీజ్ అయినప్పుడు మాక్సిమం వాళ్ళని హిందువులు ఓట్లు వేసేది ఇప్పుడున్న పరిస్థితులలో అక్కడ ఏ విధంగా వారు ఉంటుంది అంటే ఓల్డ్ సిటీ టైప్ లో ఉంటుంది. మా జూబ్లీహిల్స్ పేరుకి జూబ్లీహిల్స్ కానీ అన్ని బస్తీలు ఈ మైనార్టీ హిందూస్ వీటి మీద ఇన్నే ఉంటది కాబట్టి డెఫినెట్లీ మేము అదే బేస్ మీద వాళ్ళకి అర్థమయ్యేటట్టు మా వాళ్ళు చెప్తే డెఫినెట్లీ బీజేపీ బయటపడుతుంది. ఇప్పుడు దీపక్ రెడ్డి గారు హిందూ ముస్లిం ఓట్ బ్యాంక్ ని అంటే దాని మీద హోప్స్ పెట్టుకున్నారా, లేకపోతే దీపక్ రెడ్డి అనే క్యాండిడేట్ మీద హోప్స్ పెట్టుకున్నారా? నాకు నా పేరు మీద ఎన్నో వచ్చినాయి అనేది వేరే వేరే కాన్స్టిట్యున్సీలలో ఎలక్షన్ల జనరల్ ఎలక్షన్లు మీకు అర్థమైపోయింది. ఓకే, అన్ని కాన్స్టిట్యున్సీలో 2,000-3,000 ఇంక్రీజ్ అయినాయి. ఈ చుట్టుపక్కల కాన్స్టిట్యూన్ ఇక్కడ ఒక్క కాడ 20,000 పైన ఇంక్రీజ్ అయింది. అంటే కాస్త కూస్తో పేరున్నది. నాకు సహకరించిన ప్రతి ఒక్క ఓటర్ మనుషులకు అప్పుడే నేను థ్యాంక్స్ చెప్పిన. ఇప్పుడున్న పరిస్థితులలో నాకు తెలిసినంత వరకు లాస్ట్ టైం ఫస్ట్ టైం మీకు లేట్గా వచ్చింది సీట్ కాబట్టి మేము ఆయనకు మాగంటి గోపినాథ్ ఓడగొడటానికి మేము ఇలా ఇటు అయినామని చెప్పేసి కొన్ని వర్గాల వాళ్ళు అంటే నాన్ ముస్లిమ్స్ వారే ఆయనకు సపోర్ట్ చేసారు కాలనీస్లలో కాబట్టి వారిని మేము ఎప్పటి నుంచో ఇప్పుడన్నా మీకు ఛాన్స్ వచ్చింది, మీరు ఇప్పుడు మోడీ గారికి పేరు మీద మాకు సపోర్ట్ చేయడం అని అడగడం జరుగుతున్నది, వాళ్ళు చేస్తారని కూడా అంటున్నారు. అయితే అసలు బీజేపీ ఓట్ బ్యాంక్ కావచ్చు, తర్వాత ఓట్లు అడిగే అర్హత లేదు, 8 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తలేరు, 8 మంది ఎంపీలు ఏం చేస్తలేరు, కేవలం జై శ్రీరామ్ అనే నినాదంతో ఓట్లు అడుక్కుంటారు తప్పించి ఇంకేం చెయ్యరు. అండ్ మోడీ ఫోటో ఎన్ని రోజులను మీకు కాపాడుకుంటూ వస్తుంది అన్నది ప్రతిపక్షాలు కావచ్చు అధికార పక్షం చెప్తున్నటువంటి బాజాద్గా కిషన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ పైసలు తీసుకొచ్చినాం సెంట్రల్ నుంచి అనేది చూయించారు. నాట్ ఓన్లీ హార్డ్ పేపర్, ఎక్కడికి ఎవరు వచ్చి డిస్కషన్కి రమ్మన్నా వస్తానికి రెడీ ఉన్నాను మా అక్కడ నాయకులు అంటూనే ఉన్నారు. వాళ్ళు వాయిస్ అంటున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఏం చేసినాడు ఒక ఆయన అంటారు సింపుల్గా 5 రూపాయలు తీసుకొచ్చిరా అంటారు. మొన్ననే మూడు ఫ్లైఓవర్లు ఓపెన్ చేసి చూపించాను. ఓకే, వాళ్ళ గుర్తనే ఏమైతుంది, ఇప్పుడు మనం చేయకుండా ఓపెనింగ్ ఇది కూడా మేమే చేసినామని చెప్పేసి మీరు తినే ఫుడ్ అంటే మనం ఇచ్చే రేషన్లలో ఎంత పర్సెంటేజ్ మోడీ గారి దగ్గర నుంచి వస్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది అనేది ప్రజలకు తెలిసేటట్టు మేము చెప్తున్నాము. లేకపోతే ఈ స్టేట్ గా అక్కడ పాత ఆయన ఒక ఆయన బీఆర్ఎస్ ఆయన చెప్పుకున్నాడు మేమే ఇచ్చినామని చెప్పి ఫోటోలు ఇప్పుడు వీళ్ళు వచ్చేసి వాళ్ళ ఫోటోలు వేసుకుంటారు. అక్కడ మోడీ గారు ఫోటో పెట్టకుంటే వాళ్ళు ఒక పాపం చేసిన వాళ్ళే అవుతారు. నాట్ ఓన్లీ దట్, నువ్వు స్ట్రీట్ లైట్స్ విలేజ్లలో స్ట్రీట్ లైట్స్, హైదరాబాద్లో స్ట్రీట్ లైట్స్ ఇస్తే వీళ్ళంతా వేరే సైడ్ ఫండ్ యూజ్ చేసుకొని బస్సులలో ఈరోజు స్ట్రీట్ లైట్స్ లేవు. దాని గురించి మొన్న భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీ ముందర ధర్నా చేయడం జరిగింది. కనీసం స్ట్రీట్ లైట్స్ కూడా. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కేంద్రం నుంచి ఏదైనా పథకం అమలు అయ్యింది, ఏదైనా చేసిందా అని ఇప్పటి వరకు? సరే దాదాపు 65,000 ఓట్లు వేసిండ్రు కదా కిషన్ రెడ్డి గారికి, కేంద్ర మంత్రి కూడా ఇచ్చిండ్రు. మరి ఏం చేసింది కిషన్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓన్లీ ఫర్ దట్? గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ కూడా సపరేట్గా వచ్చి ఇక్కడ చేయడు. కావాలనుకుంటే ఎవరికైనా తెలుసు ఈఎస్ఐ హాస్పిటల్ ఏ ప్లేస్లో ఉన్నది అనేది. ఆల్మోస్ట్ జూబ్లీహిల్స్ కాలనీలలో బస్తీలలో ఉండేటోళ్ళు అందరూ కూడా ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గరనే ఉన్నది. దాంట్లో ఏ విధమైనటువంటి సేవలు ఎక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఎక్కడ లేని సేవలు అక్కడ దొరుకుతాయి. అదే కాకుండా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మేముండి అక్కడికి వచ్చి సపరేట్ గా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనేది చూసుకోవాలని నేను చెప్తాను. ఓకే, మేము అక్కడ రైమత్ నగర్ పోతే, నీకు బోరబండ పోతే, ఎక్కడెక్కడికి పోయినా కానీ హై టెన్షన్ వైర్లతోని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఎవరు వచ్చినా కనేసి మేము అది గవర్నమెంట్ రాగానే తీపిస్తాం. ఎడ తీపిచ్చిండ్రు వేరే చెప్తున్నా. ఎక్కడ రోడ్లు ఉన్నాయి ఈరోజు, ఎక్కడ
రోడ్లు బాగున్నాయి, అన్ని కూడా వాన పడితే చాలు అన్ని కృష్ణానగర్ అన్ని మునిగిపోతాయి. మాకు ఒక ఛాన్స్ ఇస్తే కదా మేము చేసి చూపించేది. ఓకే, ఫండ్స్ మేము ఎవరు లేని అక్కడి నుంచి మేము సపరేట్ గా తీసుకొచ్చి వాళ్ళకి ఎట్లీస్ట్ అయినా కానీ బండారు దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు ఆయన ఫండ్స్ నుంచి, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా మాక్సిమం కమ్యూనిటీ హాల్స్ ఓకే, ఎవ్వరు కట్టియలేని కమ్యూనిటీ హాల్స్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 2 ఎంపీలు కట్టియడం జరుగుతుంది. కిషన్ రెడ్డి గారు అదే కాదు, ఇప్పుడు నిన్న రాత్రి కూడా కూర్చొని ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయని లీడర్లను పిలిపించి, ఏదో ఈ ఎలక్షన్స్ గురించి అని కాదండి, ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి, నాట్ ఓన్లీ ఆయనకు ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఎక్కడ నేను ఏం బెస్ట్ చేయగలుగుతాం